నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి రోజులో కొంత సమయాన్ని ఆధ్యాత్మికత కోసం వెచ్చించాలి. దీని వలన మనసు ప్రశాంతంగా ఉండడమే కాదు, చాలా మేలు జరుగుతుందని చెప్తున్నారు మల్లి విష్ణువందన గారు. 50 ఏళ్ల వయసులోనూ ఆధ్యాత్మిక భావాలతో ఎంతో చురుగ్గా ముందుకు సాగుతున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం కూడా రాములవారి కళ్యాణానికి స్వామివారికి తలంబ్రాలను అందజేస్తున్నారు. అవి కూడా మామూలు తలంబ్రాలు కాదు, రామనామాన్ని లిఖించిన తలంబ్రాలు. అయితే ప్రస్తుతం మళ్ళీ విష్ణువందన గారు మనతో పాటు ఉన్నారు. ఆ విశేషాలన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. ఆ రామయ్య ఆశీస్సులతో మనందరం బాగుండాలి. జై శ్రీరామ్. తప్పకుండా. సో మేడం, ముందుగా చెప్పండి, అంటే మైక్రో ఆర్టిస్ట్గా ఎప్పుడు మీ ప్రయాణం ప్రారంభమైంది? మైక్రో ఆర్టిస్ట్గా నా ప్రయాణం 2016 నవంబర్ 21న ప్రారంభమైందమ్మా. విధిరాతని ఎవ్వరూ మార్చలేదు అంటారు. అలా నా జీవితంలో కూడా జరిగింది. నేను ఒక సాధారణమైన గృహిణిని. నాలో ఉన్న ఆధ్యాత్మికతను రోజు రోజుకి పెంచుకుంటూ ఉంటే మా కుటుంబ సభ్యులు దాన్ని గుర్తించి నన్ను ఇలా మైక్రో ఆర్టిస్ట్గా, సూక్ష్మ కళాకారునిగా గుర్తింపు తెచ్చేలా చేశారు. ఓకే. ఎందుకంటే ఓ భక్తి ఎంతటి ప్రాశస్యాన్ని తీసుకొస్తుంది అన్నదానికి నిదర్శనం ఈ శ్రీరాముడి పైన భక్తి. శ్రీరామ అనే పవిత్రమైన 3 అక్షరాల ప్రయాణం వాడవాడల, రాష్ట్రం, దేశం అందరికీ నచ్చే మార్గం ఈ శ్రీరామ నామ మార్గం. ఈ శ్రీరామ నామాన్ని ప్రతి చోట అందరికీ దరి చేర్చాలన్నదే మా కుటుంబం యొక్క ఉద్దేశం. ఆ జానకరాముడి దయతో మా కుటుంబానికి ఇలా శ్రీరాముడి సేవ చేయడం ఓ వరంగా లభించింది. అవును. సో దేవుడి మీద భక్తిని అందరూ అన్ని విధాలుగా చూపిస్తూ ఉంటారు. మీకు ఈ విధంగా చూపించాలి అంటే మైక్రో ఆర్టిస్ట్గా, అంటే ఆ ధాన్యపు గింజల పైన శ్రీరామనామాన్ని రాయాలి అని చెప్పి ఎందుకు అనిపించింది? ఎందుకంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. అంటే మనం మాటలతో చెప్తే ఎవ్వరూ వినరు. ఒక స్కూల్లో టీచరు మనకు లెసన్ చెప్పుకుంటా పోతే అందులో మనకు అర్థం కాదు. బ్లాక్ బోర్డు పైన ఎలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాస్తారో అప్పుడు ఆ పిల్లల్లో దాని గురించి మనకు ఒక మెమరీలో ఇదైపోతుందన్నమాట. అలాగే మాటలతో చెప్పకుండా ఇలా కష్టతరమైన బియ్యపు గింజల పైన రాసి ప్రతి ఒక్కరిలో రాముడి గురించి తెలపాలి, మన ఆధ్యాత్మిక చింతనని తెలియచేయాలి అన్నది నా కోరిక. ఎందుకంటే ఇప్పుడు భక్తి అనేది కాస్త మరుగున పడిపోతుంది. ఫ్యాషన్ అనే టెక్నాలజీలో పరిగిస్తూ ఉన్నాం. సంప్రదాయాలకి విలువ లేకుండా, గౌరవం లేకుండా అయిపోతుంది. వాటినన్నిటినీ మనం తీసుకురావాలి. ముందు తరంలా రాముడు నడిచిన బాటలో మనం నడవాలి అంటే, మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఇలాగా మనం ప్రయత్నం మొదలుపెట్టాలి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మీరు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి ఈ అక్షంతలు, తలంబ్రాలు అనేవి సమర్పిస్తూ ఉంటారు. అంటే ఎన్నేళ్ల నుంచి ఈ క్రతువు నిర్వహిస్తున్నారు? 2016 నుంచి 2025 వరకు 9 సంవత్సరాలు అయిందండి. ఈ 9 సంవత్సరాలు ఇలా చేయడం అనేది ఓ వరం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్త తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని రామనామం ఎక్కడ జరుగుతుందో హనుమంతుడు అక్కడ వచ్చుంటాడండి. లేకపోతే ఇది ఓ మహిళ సాధ్యమయ్యేది కాదు. ఎంత రామనామం జపిస్తూ ఉంటే నా పక్కన హనుమ అంతటి బలం నా పక్కన కూర్చొని చేయించాడు కాబట్టి నేను ఈ విధంగా లక్షల్లో రాయగలుగుతున్నాను. ప్రతి సంవత్సరం ఎన్ని తలంబ్రాలు అందజేస్తారు అమ్మ? మరి ఈ సంవత్సరం ఎన్ని తలంబ్రాలు అందజేస్తారు? 2016లో ఒంటిమెట్టకి 1,11,111 బియ్యపు గింజలు సమర్పించాను. అలాగే మరో 5 ఆలయాలకు కూడా 10,116 బియ్యపు గింజలు సమర్పించాను. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏటా లక్షల్లోనే రాస్తూ వస్తున్నాను. 2025 ఏప్రిల్ 6న జరిగిన కళ్యాణోత్సవంలో ఈ సంవత్సరం 1,75
75,000 బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని లిఖించి 65 ఆలయాలకు అందజేశాను. నేను అనుకునింది 60 ఆలయాలు మాత్రమే, కానీ మరో 5 మంది మాకు కావాలి అన్నారు. ఎందుకంటే మనకు దాన గుణము చాలా గొప్పదన్నమాట. అది శక్తితో కూడుకున్న భక్తితో కూడుకున్న దానం ఇంకా గొప్పది. ఆ గొప్ప దానాన్ని అడిగినప్పుడు లేదు అంటే మనకు ఒక రకమైన బాధ కలుగుతుంది. ఆ బాధని మనము లోపల పెట్టుకొని, రామా నాకు శక్తి నీవు, నేను రాసి ఇవ్వాలి వాళ్ళకి అని కొరవ 5 ఆలయాలకు కూడా రాసి ఇవ్వడం జరిగింది. సూపర్. సో అంటే ఈ తలంబ్రాలన్నింటినీ కూడా ఇప్పుడు మీరు రామనవమికి అందజేయాలి అంటే ఎన్ని రోజుల ముందు నుంచి రామనామాన్ని లిఖిస్తూ ఉంటారు? దాదాపు 6 నెలల ముందు నుంచే లిఖిస్తానమ్మా. ఎందుకంటే ఇక్కడ ఒక్క ఊరి వాతావరణాన్ని బట్టి ఆ గింజలకు కూడా ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు చల్లదనం ఎక్కువ ఉంటుంది హైదరాబాద్లో, దానికి ఆ బియ్యం విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎంత కష్టం అనేది మనకు తెలుసు అన్నమాట. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా మలుచుకొని చాలా జాగ్రత్తగా ఆ వాతావరణానికి తగ్గట్టు దాన్ని రాసుకుంటూ చేస్తూ ఉన్నాను. కాకపోతే ఈసారి 60 ఆలయాలకు ఇవ్వాలన్న ఉద్దేశంతో 8 నెలల నుంచి ముందు పెట్టాను. ఒక 2 నెలలు అయితే బాగా కష్టపడ్డాను. ఆ కష్టం ఎంతంటే అది మాటల్లో చెప్పలేము, అది అనుభవించిన నాకు మాత్రమే తెలుస్తుంది. కాకపోతే భక్తుల ధరికి రామనామాన్ని చేర్చాలి అన్న ఒకే ఒక ఆకాంక్ష. ఎందుకంటే ఈ రామనామం డబ్బులు పెట్టుకుంటే కొనుక్కుంటే వచ్చేది కాదండి, భక్తితో వచ్చేది. ఈ రామనామాన్ని నలుమూలలా నలుదిశలా వ్యాపించాలి. ఈ రామనామాన్ని మనం ప్రచారం చేయాలి. ప్రతి ఒక్కరిలో భక్తి భావన తీసుకురావాలి. ఆ భక్తే ప్రతి కుటుంబానికి శ్రీరామ రక్ష అవుతుంది. సో అంటే ప్రతిరోజు మీరు రాస్తుండారు అంటే 8 నెలల పాటు కష్టపడ్డారు కదా, అంటే ఒక్క రోజులో మ్యాక్సిమం ఎన్ని రాయగలరు? ఒక రోజులో 10 గంటలు కష్టపడితే 8 గింజలు రాయగలుగుతామమ్మా. ఓకే, అంటే దానికి కూడా అంటే ఒక అంకె ఏమైనా ఉంటుందా? ఏం ఉండదమ్మా, ఏం లేదు. అలా రాస్తేనే మనము టార్గెట్ రీచ్ అవ్వగలుగుతాం. ఓకే, ఎందుకంటే ఒక్కో రోజు మనకు హాలిడేస్ వచ్చినప్పుడు, పిల్లలకి హాలిడేస్ అయినప్పుడు మనకు హాలిడే, అలాగా వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలన్నా చెయ్యాలన్నా అలాంటి అప్పుడు ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. మనం టైం బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టాలి, ఇటు ఇంటిని చూసుకుంటూ ఇటు స్వామివారిని చూసుకుంటూ సేవ చేస్తూ ఉండాలి. కాబట్టి కొంచెం మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇన్ని రాయాలి అంటే ఎలా చేయాలి. నేను ఈ సంవత్సరం ఇన్ని రాయాలి అనుకున్నాను, లాస్ట్కి నాలో స్వామి పైన ప్రేమ ఎక్కువైంది, ఇంకా రాయాలి, ఇంకా నన్ను భక్తులు అడుగుతున్నారు, ప్రతి రామాలయానికి వీటిని చేర్చాలి, మహారామ భక్తుల చేత వీటిని అందించాలి అన్న ఓ కోరిక నాలో. భక్తుల భావాన్ని బట్టి మన మార్పు కూడా వస్తుందమ్మా. సో ఇలా రాయడంలో అంటే మీరు రోజు రాస్తూ ఉన్నప్పుడు మీరు మాత్రమే రాసుకుంటారా, లేదంటే ఇంట్లో వాళ్ళు ఏమైనా రాయడంలో హెల్ప్ చేస్తూ ఉంటారా మీకు? ఏం లేదమ్మా, అది భగవంతుడి వరం. ఎవరం రాయాలన్నా కూడా రాయలేం. ఆయన పైన ప్రేమ భక్తి ఉంటేనే రాయగలుగుతాం. అది మా కుటుంబంలో నాకు మాత్రమే ఆ భగవంతుడు ఇచ్చాడు. దానికి నేను ఆ శ్రీరామచంద్రుడికి ఎప్పుడూ నమస్కరిస్తూ ఆయన సేవ చేయాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు రాముడంటే చాలా ఇష్టము. మా పక్కనే దేవాలయం ఉండేది. ఆలయానికి వెళ్ళి, రామా నేను నీకేం చేయగలుగుతాను, రామా నేను నీకేం చేయగలుగుతాను, నేనేమి ఇవ్వలేను కదా, నా శక్తిని మాత్రమే నీకు మనసు పెట్టి ఇట్లా మాలలు హారాలు, నిన్ను ఆయన్ని తాకే శక్తి అర్చకులకు మాత్రమే ఉంటుంది, మనకు ఉండదు. అర్చకు తాకేదానికి అర్హత. దానికి మనం ఏం చేయాలి? ఒక మాల రూపంలోనో, ఒక బట్టల తయారీ రూపంలోనో, లేకపోతే ఒక ఇట్లా కళ్యాణ తలంబ్రాలుగానో అలా అయితేనే మనము ఆయన శక్తిని మనకు భక్తిగా మార్చుకునే ఒక రకమైన ఆనందం వస్తుంది.
ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది కదా, మాలా మార్పిడి కార్యక్రమం జరుగుతుంది. ఆ అర్చకులు వాళ్ళ వయసును మర్చిపోతారు, వాళ్ళని వాళ్ళు మర్చిపోతారు. ఎంతో తన్మయత్వంతో మాల గుచ్చెనే పెరుమాళ్ళు మెచ్చెనే అని ఆ నాట్యం చేస్తూ ఉంటే మన కళ్ళల్లో తెలియకుండా ఆ ఆనంద బాష్పాలు రాలిపోతూ ఉంటాయి. అదే ఆ మాల మనం గుచ్చిచ్చి అది వాళ్ళు ఆడుతున్నారనుకోండి, అది ఇంకా తన్మయత్వంలోకి అయిపోతుంది అనమాట. అలా నేను మాలలు కూడా గుచ్చిచ్చాను అనమాట స్వామివారికి. అలా గుచ్చిచ్చి వాళ్ళు ఆడుతూ ఉంటే మాలలు ఏ విధంగా చేసేవారు? మల్లెపూలతో, పండ్లతో, అలా చిలకలు పెట్టి అలా రకరకాలుగా తయారు చేసేదాన్ని. ఒకసారి ఇచ్చిన మాల ఇంకోసారి ఇవ్వకూడదు. అలా స్వామి పైన ప్రేమ అలా ఉంటుందన్నమాట. ఒకసారి రకరకాలుగా స్వామిని మనం ఎలా అర్చించవచ్చు అన్న భావనతో స్వామి దగ్గరికి చేరి మనము ఇలా సమర్పించుకోవాలన్నమాట. అసలు ఇప్పుడు తలంబ్రాలు ఆ విశిష్టత మనందరికీ తెలిసిందే. ఎందుకంటే రామయ్య పెళ్ళికి ఆ తలంబ్రాలే స్వామి శిరస్సు నుంచి పాదాల చెంతకు జాలువారుతాయి. మరి అవి తాకాలి అంటే మనం ఎంతో నియమ నిష్టలతో స్వామివారిని మనము చూసుకుంటూ వెళ్ళాలి. అలా మీకు ప్రతి పూజలోనూ ప్రతి వ్రతంలోనూ అధాంగ పూజ వస్తుంది. ఆ అధాంగ పూజ అర్థం ఏమిటి అంటే స్వామివారి అవయవాన్ని ఒక్కొక్క నామంతో మనం పూజిస్తాం. అలాంటి పవిత్రమైన భక్తి మనం రాసిన బియ్యపు గింజల పైన శ్రీరామ అనే 3 అక్షరాల బియ్యపు గింజల పైన రాయడము మనకు పూర్వజన్మ సుకృతం. అలా స్వామి ప్రతి ఊరిలో ప్రతి రామాలయంలో ఆ పైని స్వామి శిరస్సు పైనుంచి పాదాల చింతకు జాలుబారుతూ ఉంటే దానిలో ఉన్న ఆనందం అంతా ఇంత కాదమ్మా, అది చెప్పలేని ఆనందం. నిజంగా దైవభక్తి చాలా గొప్పది. మనం దేవుడికి ఏది ఇచ్చినా కూడా చాలా ప్రత్యేకంగానే చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు మీరు ధాన్యపు గింజల మీద రామనామాన్ని లిఖిస్తూ ఉంటారు కాబట్టి వీటి కోసం ప్రత్యేకంగా ధాన్యాన్ని ఎక్కడి నుంచి సేకరిస్తారు? అమ్మ నేను వచ్చి మామూలు ధాన్యంతో కూడా రాయొచ్చు, కాకపోతే దానికి 3 నెలలకే పురుగు పట్టే గుణం ఉంటుంది. మరి నేను 8 నెలలు 6 నెలలు ఇలా లక్షల్లో రాయాలి అంటే వాటికి పురుగు పట్టకుండా నేను జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎందుకంటే స్వామికి శుచి శుభ్రత అవసరం. అవును, మనం చేసే ప్రతి పని స్వామికి అంకితమై చేస్తాం. అలాంటప్పుడు ఆ బియ్యాన్ని కూడా ఎంచుకోవాలన్నమాట. ఒక బాస్మతి బియ్యానికి మాత్రమే సంవత్సరం 8 నెలలు నిల్వ ఉండే టైం ఉంటుంది. నేను ఆ బియ్యాన్ని ఎంచుకుంటాను అనమాట. ఇండియా గేట్ బాస్మతి బియ్యానికైతే ఇంచుమించు 11 నెలలు 9 నెలలు దానికి నిల్వ ఉండే శక్తి ఉంటుంది. ఈ లోపల మనకు శ్రీరామనవమి వచ్చేస్తుంది. అందుకని దాన్ని ఎంచుకొని దాన్ని చూస్తూ ఉంటాను. దానిపైన రాసుకోవడం, అవి ఏవి పాడవకుండా పచ్చకర్పూరము, గడ్డ కర్పూరము, లవంగాలు, ఏలకులు ఇవన్నీ కలిపి ఆ పవిత్రమైన సువాసన అన్నమాట. అది ఏ భక్తులకు చేరినా కూడా ఆ వాసన ఇంకా పోదు. అలాగే 8 నెలలుగా ఉంటుంది కదా, ఒకేసారి మనము ఆ 1-2 లక్షల బియ్యపు గింజల్ని అలా రాశిగా పోసి మనం కలుపుతూ ఉంటే పడిన శ్రమ అంతా స్వామికి మనము ఇన్ని రామాలయాలకి అందించే శక్తి స్వామి మనకిచ్చాడు. వాడలా ఈ రామనామము ఒక గొప్పతనాన్ని చాటుతుందన్నమాట. అవును, మీ మాటలు వింటుంటే మీ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఉంది మేడం. చెప్పండి మీ ఫ్యామిలీ గురించి, అంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ గురించి కూడా ఒక 2 మాటలు. మా అమ్మ మా నాన్నగారు వాళ్ళకి మేము 2 పిల్లలం. నేను ఫస్ట్ పాపని, తర్వాత మా తమ్ముడు అనమాట. తర్వాత నేను మేనమామని పెళ్లి చేసుకున్నాను. ఎందుకంటే అమ్మ వాళ్ళకి కొంచెం హెల్ప్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో మేనమామని పెళ్లి చేసుకున్నాను. జీవితాల్ని త్యాగం చేయడం కూడా ఓ గొప్ప వరం. ఎందుకంటే ఇటు పుట్టింటిని అటు మెట్టినింటిని 2 కళ్ళలా చూసుకుంటూ 2 పక్కల సంప్రదాయాలు తెలుసుకొని ఆ కుటుంబానికి మనము ఒక తీపి గుర్తుని ఇవ్వాలి. అది ఏంది అంటే మన భక్తి. ఆ భక్తి ఎలా ఉంటుంది అంటే, నా భర్త నరసింహరావు గారు నన్ను చాలా ప్రోత్సహించారు.
అతని అండలేందే నేను ఒక అడుగు కూడా ముందుకు వేయలేను. ఎందుకంటే నాకేమీ తెలియదు, నాకు భక్తి మాత్రమే తెలుసు. నా వెనక ఉండి నన్ను రక్షిస్తూ నాకు ఇలా దేవుడి పైన నీకు భక్తి ఉంది, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే నీకు ఇది సులభతరం అవుతుంది అని ఆయన చెప్పించేవారు. నాకు ఒక పాప, తను బీటెక్ చదివి ఎంబీఏ అయిపోయి ఇప్పుడు జాబ్ చేస్తుంది. తనకు కూడా నేను చిన్నప్పటి నుంచి అసలు ఆడపిల్ల ఎలా మెలగాలి, ఎలా ఉండాలి, నేను ఓ ఆడపిల్లగా ఎలా ఉన్నాను, ఓ కూతురుగా ఎలా నడుచుకున్నాను, ఓ కోడలిగా ఎలా నడుచుకున్నాను, ఇప్పుడు ఓ తల్లిగా నేను ఎలా నడుచుకుంటున్నాను, ఓ భక్తురాలిగా ఎలా ఉంటున్నాను, టైం బ్యాలెన్సింగ్ చేసుకుంటూ మన పిల్లలకి మనం ఏది నేర్పిస్తే మన పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. సూపర్. సో మీరు పాటలు కూడా బాగా పాడతారని చెప్పేసి విన్నాం మేడం. ఒక రాముల వారి గురించి ఒక పాటను మా కోసం పాడతారా? నేను గాయని కాదమ్మా, స్వామి భక్తురాలు మాత్రమే. ఎందుకంటే నా భావన స్వామి భక్తికే. పాడతాను, ఎందుకంటే నా మనసులో ఉన్న ఆలోచనలన్నీ కలిపి ఆ స్వామికి కీర్తన చేసుకోవడం నాకు ఓ ఇష్టం అన్నమాట. నేను అన్నమయ్యను కాదు, రామదాసును గాను, కేవలం ఓ రామయ్య భక్తురాల్ని మాత్రమే. కానీ భక్తితో ఏది చేసినా బాగుంటుంది, స్వామి స్వీకరిస్తాడు అన్న ఉద్దేశం. దశరథ రామా దారి చూపవా, దాసుల బాధను దరి చేర్చవా, నిను కన్నా కౌసల్య పుణ్యమేమో, నిను కన్నా కౌసల్య పుణ్యమేమో, నిను గొన్న జానకమ్మ ధన్యమేమో, సౌమిత్రి సేవలో భరతుని భక్తిలో మా వంటి దీనులను మరచినావా, దశరథ రామా దర్శనమీయవా, దాసుల బాధలను చూపి దారి చూపవా, నీకన్నా ధన్యమేది నిఖిల జగతిలో, నీకన్నా అన్యమేది నిగమ వీధిలో, నీ అవతారము లోకోద్ధారము, నీ అవతారము లోకోద్ధారము, కారుణ్యరస సముద్ర శ్రీరామచంద్ర, దశరథ రామయ్య దర్శనమీయవా, దాసుల బాధ చూసి దారి చూపవా, దారి చూపవా. అలా నాలోని, మీరు సింగర్ కాకపోయినా భక్తితో పాడారు కాబట్టి చాలా బాగుంది పాట, చాలా బాగా పాడారు. ధన్యవాదాలు. రాముల వారి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి హనుమంతుల వారి గురించి కూడా మాట్లాడుకోవాలి. అంటే రాముల వారి బలం హనుమంతుల వారు అనుకోవచ్చా? ఖచ్చితంగా అమ్మ. ఎందుకంటే రాముడు గురించి మూడు ఉన్నాయన్నమాట. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. మరి హనుమంతుడు విజయ పతాకం ఎగరేశాడు. రాముడు ఒక్కోసారి నిరుత్సాహపడినప్పుడు ఆ వానరులందరూ కలిసి వారధి కట్టారు. అదే రాముడి బలం. మనము ఎన్నో దోవలు వెళ్తూ ఉంటాం, కానీ రావణాసుడు లాంటి మనుషులు ఎదురవుతూ ఉంటారు. అప్పుడు ఆ హనుమంతుడు ఎంత సహాయం చేశాడు వాళ్ళిద్దరిని. ఆ లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు లేకపోతే రాముడికి ఇంకా బలం తక్కువే అని చెప్పాలి. ఆయన శ్రీరామ 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 అని కొలుస్తూ ఆయన్ని అసలు మర్చిపోయేట్టు చేసేస్తాడు ఆ రామనామంతో. అలాంటి హనుమ గురించి చెప్పాలంటే నా భక్తి అయితే సరిపోదు. ఎందుకంటే ఆయన్నే నేను ప్రేరణగా చేసుకొని శ్రీరామ శ్రీరామ అంటున్నాను. ప్రతి దానిలో నీ బంటు నేనయ్యా. ఆయన అంటాడు, సౌమిత్రి ప్రాణదాతను నేనేనయ్యా, సీతమ్మని ఎట్లాగైనా కనుగొనాలి నేనే, ఎందుకంటే ఆ తల్లి లేకుండా నేను నిన్ను చూడలేను రామా అని ఆయన ఎంతో ఆర్తితో ఏడుస్తాడు. ఒక భక్తి ఎంతటినైనా సాధించగలుగుతుంది. ఈరోజు హనుమాన్ విజయోత్సవం. ఎందుకంటే హనుమంతుడు ఈరోజు సీతమ్మని కనుగొన్న రోజు.
ఆ చైత్ర పౌర్ణమి నాడు సీతమ్మని కనుగొన్న రోజు. మరి అలాంటి హనుమంతుణ్ణి మనం ప్రార్థించుకోవడం ఎంత గొప్ప వరము. శ్రీ హనుమాన్ జై జై హనుమాన్ ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాత్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఆయన రామదూతగా నడియాడాడు. ఎంతసేపు రామయ్య సేవలోనే తప్పించిపోయేవాడు. రామ్ 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 అంటూ. అలాగే మన భక్తి కూడా ఇలాగే రాముడితోనే జీవనం సాగాలి అని మనం కూడా అనుకుంటూ ఉన్నాం అన్నమాట. సో ఇందాక మీరు చెప్పినట్టు ప్రస్తుతం ఉన్న యువతలో ఆధ్యాత్మికత తగ్గిపోయింది అని అనుకోవచ్చా? అది నేనైతే సమర్థించను. ఎందుకంటే వాళ్ళది పసి హృదయాలండి, వాళ్ళకి తెలీదు. ఒక చిన్న మనవి, ఎవ్వరూ నన్ను ఏమీ అనుకోవద్దు, దీనంతటికీ కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు ఫస్ట్ మారాలి, ఆహారపు అలవాట్లను మార్చాలి. ఎందుకంటే ఆహారం, సాత్వికమైన ఆహారాన్ని పిల్లలకు మనం అందించాలి. ఈరోజు కాస్ట్లీ స్కూల్లో చేర్చేసాము, అంతా వాళ్ళే చూసుకుంటారు, ఎవరి పని వాళ్ళది, మనం లక్షలు కట్టేద్దాము, మనం ఉద్యోగాలకు వెళ్ళిపోతాము, మన పని మనం చేసుకుంటూ ఏమంటే రైస్ ఒకటి పెట్టుకొని కర్రీస్ తెచ్చుకోవడం అలా అయిపోతుంది. చపాతీ చేయలేము, మాకు కష్టంగా ఉంటుంది, పోతా 2 చపాతీలకు. అలా అయితే దైవభక్తి రాదండి పిల్లల్లో. పిల్లల్లో మార్పు తేవాలి అంటే ఫస్ట్ తల్లిదండ్రులు మారాలి. తల్లిదండ్రులు మారి సాత్వికమైన ఆహారాన్ని వాళ్ళకి ఎప్పుడు పెడతారో వాళ్ళలో భక్తి భావన పెరుగుతుంది. పిల్లలు మనం ఏది ఆచరిస్తే అదే ఆచరిస్తారు. వాళ్ళకి మనం తెలియచెప్పాలి. ఏమనంటే ఒక గుడికి తీసుకెళ్ళడం, వినోదాలు అవసరమే, నేనేమీ లేదు అని చెప్పలేదు. 3 గంటలు వాళ్ళతో మనం టైం స్పెండ్ చేయాలి. భగవంతుడు అంటే ఇలా రామాయణం, ఇతిహాసాలు, భాగవతం, ఇప్పుడు భగవద్గీత, ఇవన్నీ వాళ్ళకి చెప్పించాలి. ఏమంటే మొక్కై వంగనిది మానై వంగునా, వంగదు. ఇప్పుడు చూస్తున్నాం యువత ఎలా అయిపోతున్నారో. దీనంతటికీ కారణం తల్లిదండ్రులే. వాళ్ళు గుర్తించాలి. పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చేశారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని మంచికి ఉపయోగిస్తున్నారా, చెడుకు ఉపయోగిస్తున్నారా? నిజంగా నేను చదువుకోలేదండి, నేను 10th వరకే చదువుకున్నాను. నాకు ఇప్పుడు ఇట్లా ఇవన్నీ తెలీదు. నా కుటుంబ సభ్యులే నాకు నేర్పిస్తారు. ఇది ఇలా వచ్చింది, నువ్వు ఇలా నేర్చుకో, దీనిలో ఇలా నేర్చుకో. నేను దాన్ని మంచికే వాడుకున్నాను. అందరూ అలా ఉండరు కదా, దాన్ని మనం తెలియచెప్పాలి, గమనించుకోవాలి. ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుందండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మనిషి విలువ, నైతిక విలువలు ఉంటాయి. దాన్ని తలుపు తడితే ప్రతి ఒక్క బాలిక బాలుడు ఇద్దరు పైకి ఎదిగే ఛాన్స్ అయితే ఉంది. దాన్ని గుర్తించండి, ఈ ఆధ్యాత్మికతని పంచండి, పిల్లలకి పంచి జాగ్రత్తగా వాళ్ళని దేశానికి గర్వించే పౌరులుగా తీర్చిదిద్దండి. అదే నా కోరిక. మీరు ఏవైతే బియ్యపు గింజల పైన రామనామాన్ని లిఖిస్తారో ఈ అక్షంతలను, తలంబ్రాలను ఇప్పటి వరకు ఎన్ని ఆలయాలకు అందజేశారు? ఫస్ట్లో 5 ఆలయాలేనండి. 2024, 2025 మాత్రం చాలా ఆలయాలు. ఈ సంవత్సరం మాత్రం 65 ఆలయాలకు అందజేశాను. మొత్తానికి 135 ఆలయాలు అయ్యాయండి. ఎందుకంటే అది ఎంతటి మహత్తరమైన విషయం అంటే, మొన్న జగిత్యాలకి పంపించానండి. తను ఒక సంగీత విద్వాంసురాలు, యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది నాకు. తన భావన అది తెలుసుకొని నేను అడ్రస్ పట్టుకొని తనకు పంపించాను. తనకి 4500 బియ్యపు గింజలు పంపించాను. వాళ్ళు 3 ఆలయాలకు షేర్ చేసుకున్నారు. వాటిని షేర్ చేసుకొని ఎంత సంప్రదాయంగా, ఎంత రామభక్తి కీర్తనలతో అవి వెళ్ళి వాళ్ళు అవి అక్కడ రాముడి ముందు ప్రదర్శించి ఆ కూర్చొని భజన చేసి, నిజంగా అండి ఆ రాముణ్ణి వాళ్ళు అది పంపించిన తర్వాత చూస్తే, హే రామ, ఇంతటి మహత్తరాన్ని నాకు కల్పించావా, దూరం నుంచే స్వామివారిని కూడా ఆస్వాదించవచ్చండి. మనం ఆ భక్తిని కనుగొనవచ్చు. ఒక భక్తురాలైతే మా బాబుకి మీ రామనామాలు అందుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిందని తెలిపారు. మా కష్టాలు పోతాయని చెప్తున్నారు.
ఈ పవిత్ర శ్రీరామనామాలు నాతోనే కాకుండా నలుగురిలో చైతన్యం తీసుకొచ్చి రాయిపించాలన్న నా కోరిక. ఎందుకంటే ఇది తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతిలా ఈ శ్రీరామ అనే కళ్యాణ తలంబ్రాల సేవ ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోవాలి. మనం 10 గింజలతో స్టార్ట్ చేయండి, 100, 1000, లక్షలు అయిపోతాయి. ఇప్పటి వరకు నేను 10,50,000 బియ్యపు గింజల పైన శ్రీరామనామాన్ని 9 సంవత్సరాల్లో పూర్తి చేయగలిగాను. మానవుడు తలుచుకుంటే సాధించలేంది ఏమీ ఉండదు, కేవలం ఒక భక్తి మాత్రమే. ఇది తథ్యం, సత్యం, వాస్తవం. ఎందుకంటే నేను ఆ భక్తిలో నిలబడి ఉన్నాను, ఆ భక్తిని చూస్తున్నాను. మనకు వచ్చిన ఒక కళని వ్యాపారంగా కాకుండా 10 మంది సేవకి వినియోగిస్తే అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో మాటల్లో చెప్పలేం. ఎందరో రామభక్తులు, ఓ రామభక్తురాలైతే నా పైన పాట రాసింది, నేనైతే ఏడ్చేశాను. ఏంటి నేను ఇంతదా అంటే, భలే వాళ్ళండి మీ పైన అసలు ఒక 10 నిమిషాల దాకా నా కళ్ళల్లో అంతా ఆనంద బాష్పాలన్నమాట. ఏంటి నిస్వార్థమైన భక్తికి ఇంత శక్తి ఉందా అని అప్పుడు అనిపించింది. మరి ప్రతి ఒక్కరిలో రామ జ్యోతిని వెలిగించాలన్నదే నా కోరిక. అవును. సో అప్పుడు మీకు ఇంకా ఆనందాన్ని ఇచ్చి ఉంటుంది. ఖచ్చితంగా అండి. సూపర్. నిజంగా రాముల వారిపైన మీకున్న భక్తి చాలా గొప్పది. అలాగే ఇప్పుడు నేటి యువత కూడా ఆధ్యాత్మిక భావనలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఏం నేర్పించాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా నిజంగా చాలా బాగా తెలియజేశారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. నమస్కారం. జై శ్రీరామ్. మరి చూస్తారు కదా, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.